ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. భానుడి తాపంతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రుతుపవనాలు ఇప్పటికే బంగాళాఖాతం వైపు వేగంగా విస్తరించినట్లుగా వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాల కదలికల ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఓవైపు నైరుతి రుతుపవనాలతో వర్ష సూచన ఉన్నప్పటికీ మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగనుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆయా జిల్లాల ప్రజలు మధ్యాహ్నం పూట అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. ఈ విపరీతమైనటువంటి ఎండలు మండుతున్న వేళ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ అయితే వాతావరణ శాఖ అయితే కాస్త చల్లని కబురు చెప్పింది. ఎందుకంటే వానాకాలం సంబంధించినటువంటి ఏదైతే అత్యంత క్రియాశీలకమైనటువంటి నైరుతి రుతుపవనాల ఆగమనం ఏదైతే ఉంటుందో అది రాష్ట్రంలోకి ప్రవేశించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. రుతుపవనాల కదలిక క్రమక్రమంగా ప్రారంభమైంది. ఈ ప్రభావంతో ఈ రోజు రేపు తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఓ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాంతో పాటు దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. సో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో రాబోయే 3 రోజుల పాటు ఈ నైరుతి ఋతుపవనానికి సంబంధించినటువంటిది ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఇన్ని రోజులు మనకు సూర్యుడి యొక్క తాపంతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు మాత్రం ఇది చల్లని కబురు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలోకి సౌత్ వెస్ట్ మాన్సూన్ రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే బంగాళాఖాతం వైపు వేగంగా విస్తరించినట్లుగా వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. ఋతుపవనాల కదలిక యొక్క ప్రభావంతో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇదే పరిస్థితులలో వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల పాటు వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ కూడా చెప్పింది. ఏదైతే మనకు నైరుతి ఋతుపవనాల ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఒకవైపు చెప్తూనే మరొక వైపు కూడా విపరీతమైనటువంటి ఎండ ఉక్కపోత కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి నిన్న గనుక చూసుకుంటే విపరీతమైనటువంటి ఎండ వేడితో పాటు వడగాళ్లు దాడి చేశాయి అన్నట్టుగా కూడా నిన్న వడగాళ్ల ప్రభావం అయితే విపరీతంగా కనిపించింది సందీప్. పెరిగిపోయినటువంటి ఉష్ణోగ్రతతోటి నిన్న రాష్ట్రంలో అయితే జనాలైతే ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వేడి గాళ్ల ప్రభావాన్ని తట్టుకోలేక జనం నిన్న తల్లడిల్లిపోయారు. సో తీవ్రమైనటువంటి ఎండలతో రాష్ట్రం అయితే నిన్న అల్లాడిందని చెప్పవచ్చు. గాలిలో తేమ శాతము పడిపోయి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదు అవుతున్నటువంటి పరిస్థితులలో ఎండ వేడిని తట్టుకోలేక జనమైతే చాలా పరేషాన్ అవుతున్నారు. సో ఒకసారి నిన్న నమోదైనటువంటి ఉష్ణోగ్రత యొక్క వివరాలు చూసుకుంటే లాస్ట్ ఇయర్ మే 19న రాష్ట్రంలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాక ఈ సంవత్సరం నిన్న 45.9 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ 46 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో కూడా 45 డిగ్రీలకు పైగా నిన్న ఉష్ణోగ్రత నమోదైంది. సో ఈ టెంపరేచర్ కు తోడు ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాలు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. ఏదైతే వాతావరణ శాఖ చెప్పినటువంటి రెడ్ అలర్ట్ జిల్లాలు ఉన్నాయో ఆ 6 జిల్లాల్లో కూడా విపరీతమైన టెంపరేచర్ నిన్న నమోదైంది. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని 13 మండలాల్లో వడగాళ్లు అధికంగా నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా ములుగులో తీవ్రమైనటువంటి వడగాలు నిన్న వేయడం జరిగింది. సో రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ తో పోల్చితే ఈ ఇయర్
వడగాల ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో దీనికి ప్రధాన కారణం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నది ఏంటంటే గాలిలో తేమ శాతం తగ్గిపోవడం కారణంగా వేడి అధికంగా ఉంటుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 50% లోపే గాలిలో తేమ ఉంటుంది. సో రాత్రిలో చల్లని గాలులు కూడా వీయడం లేదు. తేమ తగ్గిపోవడం మూలంగానే ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అంటున్నారు. జిల్లాలో కాకుండా హైదరాబాద్ మహానగరంలో కూడా, హైదరాబాద్ సిటీలో కూడా కాలుష్యం అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది సందీప్. మార్నింగ్ 11 o'clock నుంచి మనకు ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు ఎండ తాకిడి తీవ్రంగా ఉంటుంది. సో బయట హైదరాబాద్ సిటీలో పనిచేసేటువంటి కార్మికుల పరిస్థితి అయితే చాలా ఈ ఎండతోటి చాలా దయనీయంగా మారిందని చెప్పవచ్చు. సో ఇలాంటి పరిస్థితులలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అంతేకాక నిన్న వడదెబ్బతోటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 చనిపోవడం జరిగింది. సో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని శాంతినగర్ చెందినటువంటి కిరణ్ కుమార్ 38 years ఉంటాయి. నిర్మల్ జిల్లా భైన్సాలోని గణేష్ నగర్ చెందినటువంటి లక్ష్మీబాయి, ఈమె 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇక సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరుకు చెందినటువంటి రవి కూడా నిన్న మరణించడం జరిగింది. నిన్న వివిధ చోట్ల వడగాల ఎఫెక్ట్ తోటి, వడదెబ్బతోటి కూడా నిన్న మరణించారంటే పరిస్థితికి మనకు అర్థం పడుతుంది ఏ విధంగా ఉక్కపోత, వేడి, వడగాల ప్రభావం ఉంటుందో. సో చాలా జిల్లాల్లో కూడా నిన్న మనకు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల, నల్గొండ, నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీం జిల్లా. సో ఈ జిల్లాలన్నిట్లో కూడా 45 నుంచి 45.9 degrees మధ్య కూడా నిన్న ఉష్ణోగ్రత నమోదైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మాత్రము ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఒకవైపు ఎండ తీవ్రత కంటిన్యూ అవుతుంది, వడగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు వాతావరణం కూడా చాలా చల్లబడుతుంది. వానాకాలానికి సంబంధించినటువంటి వాతావరణంలో మార్పులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ రెండింటి యొక్క ప్రభావంతో ప్రజలు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నిన్ననైతే విపరీతమైనటువంటి ఉక్కపోత, వేడితోటైతే ప్రజలు భరించలేని సిచ్యువేషన్స్ నిన్న ఉండడం జరిగింది. సో ఈ రోజు రేపు కూడా అదే పరిస్థితి ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితులలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.